వంకాయలు కాల్చుకుని పచ్చడి చేస్తాకి పెట్టాను. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయలు కూడా పెట్టాను. వంకాయలు కట్ చేసుకోవాలి మధ్యలోకి చాకుతో. ఆయిల్ పెట్టించాలి. ఆయిల్ రాసుకున్నాక వాటిని స్టవ్ వెలిగించి స్టాండ్ మీద పెట్టి కాల్చుకోవాలి. స్టాండ్ మీద పెట్టి కాల్చుకోవాలి. మళ్ళీ పక్కకి తిప్పాలి. ఇంకో పక్కకి మగ్గు తీయి వంకాయ ముక్కలు. అలా బాగా కాలినాక తిప్పుకుంటూ ఉండాలి. వంకాయలు బాగా మగ్గితేనే కాలినాక పచ్చడి టేస్ట్గా ఉంటుంది. అందుకే 4 పక్కల కాలవాలి తిప్పుకుంటూ. అయితే బాండీ పెట్టుకుని పచ్చిమిరకాయలు వేపుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుని ఈ లోపల వంకాయ ముక్కలు కాలినాక పక్కన పెట్టుకోవాలి తీసి. దాంట్లో కొంచెం జీలకర్ర కూడా వేయాలి పచ్చిమిరకాయల్లో. ఉప్పు, సాల్ట్ ఉప్పు వేసేస్తున్నాను. కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి గిన్నెలో. వంకాయలు ఒలుసుకోవాలి. ఆరినాక ఆ తోలు పైది తీసేయాలి మొత్తం. ఆ తెల్లదే వేసుకోవాలి పచ్చట్లోకి. ఇది టేస్ట్గా ఉంటుంది పచ్చడి, కాల్చిన పచ్చడి. స్కిన్ అంతా కాలిందంతా శుభ్రంగా తీసేయాలి అంతా. ఆ తొడియాలు వంకాయకి ఉన్న తొడియాలు కూడా తీసేసుకోవాలి. పలుసుకుని మళ్ళీ ఒక దాంట్లో పెట్టుకోవాలి. ఎంత బాగా వస్తుందో చూడండి. కాలినాయి కాబట్టి అలా వస్తుంది స్కిన్ అనేది. తోలు కాలితేనే బాగా వస్తుంది అలా. అదిగోండి, అది తెల్లగా ఉన్నాయి మట్టుకే పచ్చడికి ఉపయోగించాలి. తీసి ఆ తోలంతా తీసి పక్కన పెట్టేసి పచ్చిమిరకాయలు వేపుకున్నాక దాంట్లో వేసేయటమే. వంకాయ తీసినవి, తోలు తీసినవి, తొడియాలు కూడా తీసేసి చేతితో మెత్తగా వేసుకోవటమే. అది మెత్తగా చేతితో నలిగేటట్టుగా వంకాయ తొడియాలు తీసేసి మెత్తగా మిక్స్ చేయాలి. పచ్చిమిరకాయ ముక్కలు ఇవి జీలకర్ర అన్నీ వేసాక కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. నానబెట్టింది ఉందగా. చింతపండు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా ఒకటి కోసుకుని పెట్టుకోవాలి పక్కన. అది కూడా వేసేయటమే. ఆ ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కాల్చినవి అన్నీ మిక్స్ చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది పచ్చడి. అలా చేసుకుని పెట్టుకోవాలి పక్కన. మెత్తగా చేసేయాలి.